చేస్తే మరి భక్తుడైనటువంటి పౌలు గారు మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి మనల్ని ప్రేమించి మన కోసము ఆ కలవరి సిలువలో ఆయన ఎలాగ మరణించాడో, ఆ సిలువ త్యాగాన్ని ఎలాగ చేశాడో ఈ 11 అధ్యాయాలలో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం తన జీవితాన్ని ఏం చేశాడు? ఆయన త్యాగం చేశాడు. మన కోసము ఆయన కలవరి సిలువలో మన పాపాలను ఆయన భరించాడు. మన కోసము ఆయన సమస్తాన్ని కూడా చేశాడు అని 11వ అధ్యాయంలో ఆయన రక్షణ విషయంలో ఆయన ఎలాగ త్యాగం చేశాడు, ఆ సిలువ మ్రాను మీద ఎలాగ ఆయన మరణించాడో, మనందరి పాపాల కోసం ఎలాగ రక్తము కార్చాడో, ఆయన రక్తంలో ఉన్నటువంటి గొప్పతనము, ఆయన రక్షణ ప్రణాళికలు ఉన్నటువంటి ప్రతీది కూడా మరి చక్కగా 11 అధ్యాయాల్లో వివరించాడు. మీకోసం దేవుడు ఎంత త్యాగం చేశాడు, మీకోసం దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని మీకోసం ఇచ్చాడు. ఆయన దగ్గర ఇంకేమీ కూడా లేదు, ఉన్నదంతా కూడా మీకు ఏం చేశాడు? దేవుడు ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సమస్తాన్ని కూడా మీకు ఇచ్చాడు. ఆయన దగ్గర ఏది కూడా దాచుకోలేదు, ఏది కూడా ఆయన దగ్గర దాచుకోకుండా అంతా కూడా ఇచ్చాడు. కాబట్టి అని ఇప్పుడు చెప్తున్నాడు మళ్ళీ. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలని మనము? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు మీకోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన తన జీవితం అంతా కూడా మీకోసం ఆయన దారబోసాడు. మీకు రక్షణ తేటానికి, మీకు రక్షణ ఇవ్వటానికి కలవరి సిలువలో యేసయ్య ఆయన మరణించాడు. మీకోసం అంతా త్యాగం చేసి ఉన్నాడు. ఆయన సజీవ యాగంగా ఆయన నీకోసం నా కోసము ఆ కలవరి సిలువలో యాగమైపోయాడు ఆయన. కాబట్టి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను ఆయన సమర్పించుకున్నట్టు. ఇంత త్యాగం మీకోసం యేసయ్య చేశాడు, మీకు రక్షణ ఇవ్వడానికి ఇంత త్యాగం చేశాడు యేసు ప్రభువారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ శరీరాలను సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోవాలి. ఎవరికి సమర్పించుకోవాలి? సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. అంటే ఆయన రక్షణను, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చేసిన గొప్ప కార్యాలను, ఆయన మన కోసము మరి ఎంత త్యాగం చేశాడో అదంతా కూడా జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని సజీవ యాగంగా మరి మన శరీరములను ఆయనకు సమర్పించుకోనండి. మీకోసం దేవుడు ఎంత చేశాడు, మిమ్మల్ని రక్షించడానికి, మీకు రక్షణ ఇచ్చి పరలోకానికి నడిపించే ఆ దారిని యేసుప్రభు వారు మీకోసం చేసి ఆయన మరణించి తన దగ్గర ఏది కూడా దాచిపెట్టుకోకుండా అంతా కూడా మీకోసం ఇచ్చాడు. ఆయన యాగమైపోయాడు. ఆయన యాగం చేసేటప్పుడు ఏమైపోతుంది? ఇంకేమి ఉండదు, అంతా కూడా కాలిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ఇప్పుడు పరిశుద్ధంగా దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను దేవునికి సమర్పించుకోవాలి. మన జీవితాలను, మనం పొందుకున్న రక్షణను, మన జీవితాలను సజీవ యాగంగా ఆయన చేతిలో పెట్టండి అని ఇక్కడ. కాబట్టి మీరు ఈ పని చేయండి. దేవుడు మీకోసం ఎంత చేశాడు కదా, మీరు ఆయనకు లోబడి బ్రతకండి, లోబడి జీవించండి, సజీవ యాగంగా మీ జీవితాలను ఆయనకు సమర్పించుకునండి అని ఇక్కడ భక్తుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువారు ఏది కూడా దాచుకోలేదు, ఆయన అంతా కూడా ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం. సమస్తం కూడా ఆ కలవరి సిలువలో అంతా కూడా ఆయన మన కోసము చేయవలసిందంతా కూడా చేశాడు. మన మీదకి రావాల్సిన ఆ శిక్ష అంతా కూడా ఆయన భరించాడు. ఇదివరకు పాత నిబంధనలో పాపం చేస్తే వాళ్ళు ఎడ్లు లేకపోతే మేకలు లేకపోతే గొర్రెలు తీసుకెళ్ళి ఆ పాప పరిహారార్థంగా బలిని అర్పించాలి. కానీ మనం ఎటువంటి బలి అర్పించవలసిన అవసరం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మన పక్షంగా ఆయన బలి పశువుగా కలవరి సిలువలో ఆయన మరణించాడు. ఆయన బలి పశువుగా ఆయన మరణించాడు. కాబట్టి మన కోసం చేయవలసిందంతా కూడా ఆయన చేసేసాడు. ఏది కూడా ఇంకా మిగిలి లేదు, అంతా కూడా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
అన్యులు అంట దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు వెళ్తారు అన్యులు గుడికి? ఎందుకు వెళ్తారు? ఎందుకు వెళ్తారు? పాపం పోవటానికే. దేవుని పాపం పోగొట్టుకోవటానికి అన్యులు గుడికి వెళ్తారు, టెంపుల్స్కి వెళ్తారు, వెళ్ళి లెంపలు వేసుకుంటారంట. దేవుని స్తోత్రం. అంటే మమ్మల్ని క్షమించు, పాపం చేశామని. మళ్ళీ మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ వెళ్తారు. ప్రతిసారి కూడా వెళ్ళవలసింది వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలను సంపూర్తిగా ఏం చేశాడు? ఆయన కడిగి వేశాడు. ఒక్కసారే సర్వమానవాళి కోసం ఒక్కసారే బలి పశువుగా ఆ కలవరి శిలువలో తన జీవితాన్ని మన కోసము త్యాగం చేశాడు. కాబట్టి మీరేం చేయాలి? సజీవ యాగంగా మీ జీవితాలను ఆయనకు సమర్పించుకోనండి. ఇది యుక్తమైనది కాబట్టి ఇటువంటిది మీకు జీవితాలు మీరు కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క శిలువ శ్రమ ద్వారా ఈ పాఠాన్ని పౌలు భక్తుడు మనకి నేర్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మన కోసం అన్నీ కూడా చేశాడు. మనము రక్షణ పొందిన మనము సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోవాలి. ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఆయన ఏది కోరుతున్నాడు, మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఆయన దేవుడు కోరి మనకు రక్షణ ఇచ్చాడో, ఆ రక్షణ మనకి అనుగ్రహించాడో, ఆ దేవుని చిత్తమేటో తెలుసుకుని ఆయన చిత్తంలో బ్రతుకుటే మనం చేయవలసింది. మనం ఇంకొక యాగం చేయవలసిన అవసరం లేదు. ఎద్దులు, మేకలు, గొర్రెలు ఏమి కూడా మనము చెల్లించవలసిన అవసరము లేదు. మన పక్షంగా ఆయనే బలి పశువుగా ఆ కలవరి శిలువలో సజీవ యాగంగా నీ కోసం నా కోసం సమర్పించాడు. కాబట్టి మనము సజీవ యాగంగా మన జీవితాలను ఆయనకు సమర్పించుకుని ఆయన చిత్తం, ప్రభా నా పట్ల నీ చిత్తం ఏంటి, నా యొక్క పట్ల నీ ఆలోచన ఏంటి ప్రభా, నేను ఎలా బ్రతకాలను ఆశిస్తున్నావు తండ్రి అని ఆయన చిత్తానికి మనం లోబడి ఆయన ఏదైతే కోరుతున్నాడో, ఏదైతే మన నుంచి ఆశిస్తున్నాడో అలాగ మనం జీవిస్తే అది చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పాపానికి రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన భరించేశాడు. దానికి రావాల్సిన వేలంతా కూడా ఆయన కట్టేశాడు. ఇంకా మనం ఏమి చేయవలసిన అవసరం లేదు. ప్రభు ఎద్దుకు వచ్చి మనము చక్కగా సజీవ యాగంగా ఆయన చిత్తమేంటో తెలుసుకుని మనం బ్రతకాలని దేవుడు కోరుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఈ లోక మర్యాదను కూడా అనుసరించకూడదంటే, లోకానికి ఒక మర్యాద ఉంటుంది. కాబట్టి లోక మర్యాదను అనుసరించేవారిగా కాకుండా మన జీవితంలో మరి ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలన్నాడు. దేవుని చిత్తం ఏంటో మనందరి పట్ల కూడా దేవునికి ఒక చిత్తం ఉన్నది. దేవుని అందరి పట్ల కూడా దేవుడు ఒక చిత్తాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ చిత్తం మన పట్ల నెరవేర్చబడాలంటే మనము సజీవ యాగంగా ఆయనకి మనం ఏం చేయాలి? మనము సమర్పించుకోవాలి. అప్పుడే ఆయన చిత్తం అనేటువంటిది మన జీవితాల్లో నెరవేరుస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ రోమా రాసిన పత్రికలో 11 అధ్యాయాల సారాంశం అంతా కూడా ప్రభు యొక్క శిలువ శ్రమను గురించి, మానవుల్లో ఎలాగ పాపం వచ్చిందో, ఆ పాపానికి ఎలాగ విడుదల కలుగుతుందో అంత కూడా వివరించిన తర్వాత 12వ అధ్యాయంలోకి వచ్చాడు. కాబట్టి దేవుడు మీకోసం ఎంత గొప్ప త్యాగం చేశాడు కనుక, కాబట్టి మీరు సజీవ యాగంగా దేవునికి మీ జీవితాలు సమర్పించుకుని ఆయన నీతి మార్గంలో మీరు నడవండి, ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని ఆ చిత్తంలో బ్రతకండి అని మరి పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన చిత్తాన్ని తెలుసుకుని మనం బ్రతుకుదాం. ఆయన చిత్తం ఏదైందో దానిని మనము తెలుసుకుని ఆయన చిత్తంలో ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు మనలను మరి ఆశీర్వదిస్తాడు. మన పట్ల తన కృప చూపెట్టి మన బ్రతుకులను ఉన్నత స్థితిలోకి నడిపిస్తాడు. మంచి సాక్ష్యం కలిగిన వారిగా మన జీవితాలను అనేకులకు మాదిరికరంగా మన జీవితాలను దేవుడు మార్చునుగాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఎందుకంటే రేపు మరి ప్రార్థన ఉన్నది. రేపు 10:15 ఆరాధన ప్రారంభించబడుతుంది. కాబట్టి 10:15 అందరూ అటెండ్ అవ్వాలి. ఈ మ్యూజిక్ టీం కూడా తొందరగా వచ్చేసేయాలి. మీరు ఎక్కువ చేయొద్దు. 10:15 మనం స్టార్ట్ చేసేసుకుందాం. 12 గంటలకి మెసేజ్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని గంటలకి? 12 గంటలకల్లా ఇక్కడ మెసేజ్ స్టార్ట్ అవుతుంది. 11:30 కల్లా పాటలు అన్నీ క్లోజ్ అయిపోతాయి. 11:30 తర్వాత కీర్తన భాగం, తర్వాత స్తుతి ఆరాధన. వెంటనే మనం 12 గంటలకి మనము డైరెక్ట్గా వచ్చే సేవకునికి సమయం ఇచ్చేద్దాం. వాళ్ళు గంట వరకు వారి సాక్ష్యాన్ని, వాక్యాన్ని కూడా వారు చెప్తారు. అలాగే బల్లారాధన కూడా ఉంది కనుక మరి మన త్వరగా మనము
ఈ కార్యక్రమాలను కూడా మనం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా క్రమంగా మరి సకాలంలోకి రావాలని ప్రభుపేట నేను కోరుచున్నాను. ఆ రీతిగా మరి ప్రార్థనాపూర్వకంగా రేపు దినాన్ని సిద్ధపడి రావాలని ప్రభుపేట కోరుచున్నాను. రేపు మన సంఘస్థులు ఎవరు కూడా సాక్ష్యం చెప్పే అవకాశము లేదు. ఎందుకంటే మరి మన సాక్ష్యం చెప్తే అర్ధగంట అందరూ వెళ్ళిపోతుంది. కాబట్టి మన వాళ్ళకి ఎవరు కూడా సాక్ష్యానికి అవకాశం లేదు. స్పెషల్ పాటలు కానీ ఏది కూడా అవకాశం లేదు. రేపు ఓన్లీ సేవకుడు ఎవరైతే వస్తున్నారో వారు సాక్ష్యాన్ని, వాక్యాన్ని చెప్తారు. కాబట్టి ఆ విషయాలు మీరు గ్రహించి త్వరగా 10:15 కల్లా ఉండాలని ప్రభుపేట కోర్చు మ్యూజిక్ టీము వీళ్ళందరూ కూడా సమయానికి రావాలని ప్రభుపేట కూర్చుని 11:30 కల్లా పాటలన్నీ కూడా అయిపోవాలి. 11:30 కల్లా నాకు మైక్ ఇస్తే స్తుతి, ఆరాధన, కీర్తన భాగం చదివిన తర్వాత మరి అర్ధగంటలు అన్ని కార్యక్రమాలు అయిపోయి 12 గంటలకల్లా మైక్ ఇస్తే మనకు తొందరగా అవుతుంది, 2 గంటలకు అవుతుంది, లేకపోతే లేట్ అయిపోతుంది. కాబట్టి ఆ విషయాలందరూ కూడా గ్రహించి రావాలని ప్రభుపేట కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నాయన, ప్రేమ కలిగిన దేవ, సర్వోన్నతుడ నాయన, రోమీయులు రాసిన పత్రికలో 11 అధ్యాయాల సారాంశాన్ని చెప్పిన తర్వాత నాయన 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు, కాబట్టి మీరు సజీవయాగంగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి అనే మాట ఎంత గొప్పది నాయన. మా కోసము ఎంతైతే త్యాగం చేయాలో ప్రభు అంతా కూడా త్యాగం చేసావు. నీ దగ్గర ఏది కూడా ఉంచుకోలేదు ప్రభు. మా కోసం నీ యావత్ జీవితాన్ని మా కోసం దారబోసావు తండ్రి నాయన. మా పాపాలు కడగటానికి, మమ్మల్ని శుద్ధులుగా చేయటానికి, మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడానికి, మమ్మలను పరలోకానికి చేర్చడానికి కావలసిన ఆ రక్షణ ప్రణాళిక అంతా కూడా ప్రభా ఆ 11 అధ్యాయాల్లో నువ్వెంతో నాయన జరిగించావు తండ్రి. నీకు వందనాలయ్యా, స్తోత్రాలు అయ్యా. మరి 12వ అధ్యాయంలో మేము చేయవలసినది, మేమేమి చేయాలో 12వ అధ్యాయంలో అయ్యా మీరు మా కోసము రాసిపెట్టారు ప్రభా తండ్రి. కాబట్టి మా జీవితాల్లో మేము తండ్రి నాయన సజీవ అగ్నికి సమర్పించుకుని నీ చిత్తాన్ని తెలుసుకుని ప్రభా అయ్యా నాయన ఏది మంచో ఏది చెడ్డో పరీక్షించుకొని నీ చిత్తానికి లోబడి బ్రతకగలిగే కృపలోనికి మమ్మల్ని నడిపించమని కోరుచున్నాను దేవ. స్తోత్రాలు ప్రభా. మా స్వచిత్తము, మా సొంత చిత్తాలు, మా సొంత ఇష్టాలు అన్నీ కూడా తండ్రి యాగమైపోవాలి నాయన తండ్రి. స్తోత్రాలు ప్రభా. అవన్నీ కూడా కాలిపోవాలి ప్రభా. నా సొంత ఇష్టము, నా స్వచిత్తం ఎక్కడ కూడా అయ్యా పని చేయటానికి వీల్లేదు తండ్రి. నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే నా బ్రతుకుల్లో, మా బ్రతుకుల్లో నెరవేర్చబడేటట్లుగా సజీవ యాగంగా మా శరీరాలను ప్రభా నీకు సమర్పించుకొని ప్రభా మేము జీవించగలిగే కృపలోనికి మమ్మల్ని నడిపించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. రేపు జరగబోతున్న ఆరాధనలో కూడా తోడుగా ఉండండి. రాబోతున్న స్పీకర్ విషయంలో కూడా సహాయం చేయండి. వారికి కావలసినంత ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించండి. అలాగే నీ ప్రజలు కూడా సకాలంలో రేపు రావాలి, ఆరాధనలో పాలుపంపులు పొందాలి నాయన. మొదటి పాట నుండి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి తండ్రి. ఆ రీతిగా నీ కార్యాలు చేయండి. ప్రతిదీ కూడా క్రమంగా, మర్యాదగా తండ్రి జరగగలిగే కృపలోనికి మీరు నడిపించమని, సహాయం చేయమని, కృప చూపెట్టి గొప్ప కార్యాలు చేయమని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించు ప్రభా. వారు తిరిగి వెలుచుంటుండగా మీరే క్షేమంగా నడిపించి గొప్ప కార్యాలు చేయమని యేసు నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి సన్నిధి, సహవాసం, ఐక్యత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.